హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 12th వీక్ ఓటింగ్ అనేది అఫీషియల్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ నిన్న ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ మార్నింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు నిజంగానే ఎవరి మీద పై చేయి సాధించాలనుకుంటున్నారు. అండ్ వార్ వన్ సైడ్ అయిపోయింది, క్లియర్గా అర్థమవుతుంది. వార్ వన్ సైడ్ అయిపోయింది. నిఖిల్ నిజంగానే ఎక్కడ తగ్గేలా కనిపించట్లేదు. ఎవరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా, ఎవరు ఎంత నెగిటివ్ చేయాలనుకున్నా కూడా సో నిఖిల్ ఓటింగ్ అనేది ఎక్కడా తగ్గట్లేదు. సో మిగతా వాళ్ళ ఓటింగ్స్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అండ్ మామూలుగా లేదు అనమాట. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఓటింగ్ ఆర్డర్స్ చూద్దాం. అండ్ టాప్ పొజిషన్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు. ఇది చాలా అంటే ఈ 2 ఎపిసోడ్లు నామినేషన్స్ ఎపిసోడ్స్ ఏదైతే ఉన్నాయో అది బీభత్సంగా నెగిటివ్ చేద్దామని చెప్పేసి బీభత్సంగా ట్రై చేశారు. బట్ ఆ నెగిటివ్ అయ్యిందో లేదో తెలియదు కానీ ఈయనకు ఓటింగ్లో మాత్రం దుమారం లేపుతుంది అనమాట. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది మనోడికి. సో నిన్న ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు అఫీషియల్ ఓటింగ్ ఓపెన్ అయినాక కూడా అదే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అంతా ఇంత కాదు, ఏకంగా 35% తోటి చాలా స్టేబుల్గా అండ్ ఆయనకు దరిదాపులకు కూడా ఎవరిని వెళ్ళకుండా చేసినట్టుగా అనిపించింది. అంత రేంజ్ ఓటింగ్ అనేది పడుతుంది బికాజ్ ఆఫ్ ఓన్లీ ఆ నామినేషన్స్ చెప్పిన పాయింట్స్ అనే కాదు. అండ్ మనోడికి ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ రేంజ్లో వాళ్ళ ఫ్యాన్స్ కూడా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి సో ఆ రేంజ్ ఓటింగ్ పడుతూ ఉంది. సో వాళ్ళు నెగిటివ్ చేస్తారా పాజిటివ్ చేస్తారా సెకండరీ విషయం, కానీ వారు వన్ సైడ్ లాగా తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లతోటి కొంతవరకు ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అనుకున్నాను. బట్ అదే జరుగుతూ ఉంది అనమాట. సో న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మరీ అంతంత పెద్ద నిందలు వేసేసరికి సో ఓటింగ్ మీద ఆ ప్రభావం అనేది ఎంతో కొంత చూపిస్తుంది ఖచ్చితంగా. ఈయనకు ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉన్నా కూడా ఎంతో కొంత ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఓటింగ్లో ప్రభావం అనేది చూపిస్తూ ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. సో నబిల్కి ఈ రేంజ్ ఓటింగ్ తగ్గిపోతుందా అనుకుంటే సో ఈయనకు అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం ఇంకా కొంచెం తగ్గింది. అండ్ మామూలుగా కాదు, ఇద్దరి మధ్యన హోరాహోరీగా నడుస్తున్నట్టుగా ప్రేరణకి నబిల్కి ఒక్కొక్క స్టెప్ ప్రేరణ పైకి వస్తూనే ఉంది. ఈసారి అసలు ఏంది ఈ ఓటింగ్ అని అనుకున్నాం కదా, ప్రేరణకు కూడా చాలా ఇప్పుడు ఇంతమంది 4 ఓట్లు పడ్డాయి నామినేషన్లో. అయినా కూడా ఆమెకు ఒక తెలియని ఒక ఆడియన్స్ ఉందన్నమాట. ఫ్యాన్ బేస్ కాదు, న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువ మంది కనెక్ట్ అయిపోయారు. ప్రీవియస్కి కూడా ఇప్పుడు కూడా ఆమె ఏదైతే ఉందో చాలా వరకు ఆ ప్రీవియస్గా ఉన్న యాటిట్యూడ్కి ఇప్పుడు నామినేట్ చేసేటప్పుడు ఆమె బిహేవియరు చాలా చేంజెస్ అయింది. ఫస్ట్ సోనియా నామినేట్ చేసినప్పుడు ఆరగెంట్గా అనిపించింది. అండ్ నిన్న నామినేషన్ చేసినప్పుడు చాలా కూల్గా తీసుకోను, ఇలా కాదు అని చెప్పేసి కొంతవరకు ఎమోషనల్ అయింది. ఎందుకు ఇలా వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా వరకు చాలా కూల్గా ఆలోచించి సో మళ్ళీ ఒక కిడిష్ మెంటాలిటీ అండ్ ఒక స్ట్రాంగ్ పాయింట్ మాట్లాడుతుంది అని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడి సైడ్ నుంచి ఆ న్యూట్రల్ ఆడియన్స్ అనేది ఆటోమేటిక్గా ఓటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ ఈమెకు నబిల్ మధ్యలో గట్టి వారే నడుస్తట్టుంది అనిపిస్తుంది అనమాట నాకైతే. సో నబిల్కి అయితే 25% తోటి మనోడికైతే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. బట్ అంతే క్విక్లీ 23%, 2%. నిన్న ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఈవినింగ్ చూసుకున్నప్పుడు 21% ఉన్న ప్రేరణ ఇప్పుడు 23%కి వచ్చింది. సో నబిల్కి అండ్ ప్రేరణకి 2% ఓటింగ్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో నబిల్ ఎక్కడ ప్రేరణ ఎక్కడ అనుకుంటున్నారు కదా. నబిల్కి మెయిన్ మైనస్ ఏంటి అంటే ఎదుటి వాళ్ళు చెప్పే పాయింట్లు ఆయన నామినేషన్లు ఉన్నప్పుడు మాత్రమే అగ్రెసివ్నెస్ ఉంది. సో ఇప్పటి నుంచి గేమ్ మార్చుకోవాలి. నాకు తెలిసినంత వరకు మణికంఠ ఇచ్చిన ఇన్పుట్స్ నిఖిల్కి కానీ నబిల్కి కానీ వీళ్ళిద్దరికి ఇచ్చిన ఇన్పుట్స్ ఇంకా ఎవరికి ఇవ్వలేదు. మామూలుగా కాదు, మీరిద్దరు విన్నర్ రేస్లో ఉన్నారు, మీరు ఆ కప్పుకి చాలా దగ్గరగా ఉన్నారు, ఆ కప్పు దూరం అయిపోతుంది, మీరు ఏ చిన్న తప్పు చేసినా కప్పు దూరం అయిపోతుంది అనే రేంజ్లో ఇన్పుట్స్ ఇచ్చారు. సో నైనిక నబిల్కి మాట్లాడినప్పుడు నువ్వు షేర్ అన్నావు కదా, షేర్ లాగా ఉండాలి, ఆ షేర్ ఎక్కడ కనిపించట్లేదు అని అంటే ఆ నామినేషన్లో మాత్రమే ఫైర్ షేర్ అంటాడు. బట్ అది వర్కౌట్ అవ్వట్లే. సో గేమ్ ఆడేదానికంటే ఎక్కువ గ్రూపిజంగా మాట్లాడడం, నువ్వు నన్ను ఉంచు నేను నిన్ను ఉంచుతా, నువ్వు నాకు సపోర్ట్ చేయి నేను నీకు సపోర్ట్ చేస్తా, ఎక్కువ అయిపోయింది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ గేమ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు.
ఎక్కడ స్టాండ్ తీసుకోకపోవడం, ఎక్కడ నిజాయితీగా జెన్యున్గా అనిపించిన దగ్గర కూడా స్టాండ్ తీసుకోవట్లే. ఒక గ్రూప్ గేమ్ లాగా ఒక లూప్లో ఉండిపోతున్నాడు తప్పితే అంతకుమించి బయటికి రావట్లేదు. ఇప్పటికైనా ఈ సిచ్యువేషన్స్లో అయినా యూజ్ చేసుకొని హౌస్మేట్స్ మొత్తానికి అందరూ ఓజీకి అన్యాయం జరిగింది అని అనుకుంటున్నారు. బట్ ఓజీకి చాలా హెల్ప్ అయింది, హెల్ప్ చేశాడు కూడా బిగ్ బాస్. ఎందుకంటే కంప్లీట్గా అందరినీ వాళ్ళనే నామినేషన్ నుంచి వీళ్ళని సేవ్ చేశారు అని అనుకున్నారు. బట్ వీళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. నామినేషన్స్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా గౌతమ్కి అది పెద్ద మైనస్ అనుకోవచ్చు. సో ఆ విధంగా నబిల్ నామినేషన్లోకి రాకపోవడం వల్ల ఈ రేంజ్ ఓటింగ్ అనేది పడిపోయింది. అండ్ నామినేషన్లో ఉండుంటే ఖచ్చితంగా నేను చేయలేదు అని అంటే నామినేషన్స్ డీల్స్ కూడా మాట్లాడుకున్నాడు. అది లైవ్లోనే వచ్చింది నబిల్ విషయంలో వచ్చేసరికి. సో అలా సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా నబిల్కి గట్టిగా ధీటుగా పోటీ ఇస్తుంది అనిపిస్తుంది ఎందుకో నాకు. ప్రేరణ అయితే ఆ రేంజ్ ఓటింగ్ కూడా పడుతుంది. అండ్ 2% ఓటింగ్ డిఫరెన్సెస్ మాత్రమే ఉంది ఇద్దరికి. నబిల్ సెకండ్ పొజిషన్, ప్రేరణ థర్డ్ పొజిషన్ వచ్చింది. సో ప్రేరణకి ఈ రేంజ్ ఓటింగ్ ఎందుకు వస్తుంది అని అంటే ప్రేరణకి ఏమంటారు న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువ మంది కనెక్ట్ అయిపోయారు. దట్టు హౌస్మేట్స్, ఇప్పుడు ఎక్స్ హౌస్మేట్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అదే పాయింట్ మీద రిపీటెడ్గా నామినేషన్ అనేది పడింది కాబట్టి అది ఎక్కడో తెలియని ఒక సింపతి వర్కౌట్ అయింది అని అంటే ఖచ్చితంగా అయినట్టే. ఎందుకంటే ఆమె ఆర్గ్యూ చేసేది, నేను ముందు నుంచి కూడా నీకు మన ప్రేరణ విషయంలో చెప్పేది అదే, ఆర్గ్యూ చేసే విషయంలో మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. అది ఆమె క్లారిటీ ఇచ్చే టైంలో ఎవరు చూసినా కూడా అరే ప్రేరణ కరెక్ట్ కదా అనే స్టేజ్కి తీసుకొస్తుంది. అంత బాగా క్లారిఫికేషన్ ఇస్తుంది అనమాట, అంత బాగా డిఫైన్ చేస్తుంది. సో ఆ విధంగా ఓట్లు అనేది ఎక్కువ పడుతుందని అంటే ఈమె ఏదైతే ఆ నోటి దూల అంటారు కదా అది కొంచెం తగ్గించుకుంటే చాలా బెటర్, మస్తు స్ట్రాంగ్ కంటెంటర్ అవుతుంది. అదొక్కటే నోరు అనేది ఆటోమేటిక్గా ఎవరి మీద పడితే వాళ్ళ మీద దూసుకుపోవడం తప్పితే అరే నోరుకి అది తప్పుగా వెళ్తుంది, అది తప్పు అని చెప్పేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన గౌతమ్నే దూరం చేసింది. సో ఇప్పుడు అదొక్కటి తగ్గించుకుంటే మాత్రం ఈమె చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేయబోతుంది ఓటింగ్లో అనేది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. పాపం పృథ్వీకి నిజంగా చెప్తున్నాను, పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి, గుర్తు పెట్టుకోండి. ఈసారి ఛాన్సెస్ హైలీగా ఉంది పృథ్వీకి కూడా. ఎందుకంటే 5 నామినేషన్లో ఉన్నారు. ఆల్రెడీ సిచ్యువేషన్ మారిపోతాయి, ఈక్వేషన్స్ మారిపోతాయి. ఇప్పుడు యష్మికి ఆటోమేటిక్గా ఇప్పుడు పృథ్వీ కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది, పృథ్వీ కంటే ఎక్కువ ఓటింగ్ అనేది పడుతుంది. బట్ ఈమె ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుందో, ఏదైతే నిఖిల్ విషయంలో జరిగిందో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. సో ఇప్పటి వరకు కొంత ఓటింగ్ అనేది తగ్గినా కూడా సడన్గా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది ఈమె విషయంలో వచ్చేసరికి. ఈమె పిఆర్ స్టంట్లు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ వీక్లో, చాలా పిఆర్ స్టంట్లు చూడబోతున్నారు మీరు. సో పృథ్వీ 4th పొజిషన్లో ఉన్నాడు 9% ఓటింగ్ తోటి మాత్రమే. అండ్ తర్వాత పొజిషన్ యష్మి ఉంది, యష్మి 8%. వీళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు, 1% డిఫరెన్స్, అటు ఇటుగా 1% డిఫరెన్సే ఉంది కాబట్టి సో ఎవరికైనా ఛాన్స్ ఉంది. ఎలిమినేషన్ని ఫేస్ చేయబోయేది యష్మి అని అవ్వచ్చు. ఎందుకంటే యష్మి నెగిటివ్ అయినా కూడా ఫుటేజ్ ఎక్కువ కనిపిస్తుంది, ఎపిసోడ్లో ఎక్కువ కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కొంతవరకు కొంతమంది ఆడియన్స్ ఏం చేస్తారంటే ఎక్కువ మంది అరే ఈరోజు ఎపిసోడ్లో ఈమె జరిగింది, పోనీ నెగిటివ్ పాజిటివ్ మొత్తానికి ఈమెకే నెగిటివ్ అయిపోతుందని కొంతమంది వేసే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఎట్లా చూసినా కూడా ఏదైతే స్క్రీన్ స్పేస్ అనేది గ్రాప్ చేయగలుగుతారో వాళ్ళకు కొంచెం ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్. నాకెందుకో ఐ ఫీల్ నాకు పృథ్వీకి ఓట్ వేయాలి అనే ఫీలింగ్ నాకు కూడా జెన్యున్గా అనిపించింది. ఈసారి పృథ్వీని సేవ్ చేసుకుంటారా అంటే మరి అది మీ చేతుల్లో ఉంది. అండ్ పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఓట్లు ఎక్కడ స్ప్లిట్ చేయకండి ఏ ఒక్కరికి కూడా. సో ఇందులో చాలా వరకు ఏమైపోతుందంటే పిఆర్లు బాగా మ్యాజిక్లు జిమ్మిక్లు చేస్తున్నారు ఆఫ్లైన్ ఓటింగ్లో. బట్ అందుకనే మనం అన్నీ ఇప్పుడు ఓవరాల్గా ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్, యూట్యూబ్ అన్ని పోల్స్ తీసుకొని దాన్ని యావరేజ్ తీసుకొని వేయడం చెప్తున్నాను. సో ఒక పోల్ని తీసుకొని మా వాళ్ళు టాప్లో ఉన్నారు అనుకుంటే అది మీకే బొక్క. ఎందుకంటే మీ ఫ్యాన్స్ మీ కంటెస్టెంట్, మీకు నచ్చిన కంటెస్టెంట్ బయటకు వెళ్ళిపోతాడు, అంతకుమించి ఇంకేం ఉండదు అనమాట. సో మొత్తానికైతే
ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనేది కంప్లీట్గా వార్ వన్ సైడ్ లాగా నిఖిల్ సైడే ఉంది అనమాట. బట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఈ వారం ఎలిమినేషన్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే అది ఏమీ ఉండదు. పృథ్వీ కానీ యష్మి కానీ వీళ్ళిద్దరిట్లలో ఒకరికి ఉండబోతుందా అంటే ఒకరికి ఉండే ఛాన్సెస్ ఉంది అనమాట. ఇంకా అంతకుమించి ఏం లేదు. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్